నన్ను భగవంతుడు సినిమాల్లో 2007లో నేను జెరూసలేం పిలిపించుకున్నాడు భగవంతుడు. అక్కడికి వెళ్ళాను. ఆ రోజున జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం, పుట్టిన ఇల్లు, ఆయన సిలువేస్తే ఆయన నడిపించిన దారి, అదంతా నాకు భగవంతుడు నాకు అనుకరించి అక్కడి దాకా తీసుకెళ్లాడు. అలాంటి నేను ఏ రోజున కూడా మేము కూర్చోవస్తే క్రిస్టియానిటీకి ఇబ్బంది వస్తుందని చెప్పి జగన్ ప్రచారాన్ని మీరందరూ తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాను, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలి, అందరి దేవుళ్ళని గుండెల్లో పెట్టుకున్న నేల ఇది. అందుకని దయచేసి పాస్టర్లకి, ఫాదర్లకి, రెవరెండ్లకి, క్రిస్టియానిటీని పాటిస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి, సోదరీమణికి నేను గుండెల లోతులోంచి చెప్తున్నాను, మీ మీద ఈగ వాలితే మేము ఎదురొచ్చి మీకు అండగా నిలబడేవాళ్ళం. మిగతా మతాలు, మిగతా ధర్మాలు బాగుండాలని కోరుకునేవాళ్ళం. అన్నింటికి మించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది మనకి. ఒక పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు, ఒక జగన్ వచ్చి దీన్ని ఎవరు చేయలేరు. మీకు సర్వ హక్కులు ఉన్నాయి. నాలాంటోడు రేపొద్దున తప్పు చేస్తే మీకు కత్తి ఇస్తాను, తల నరికేయండి నాకు, మీకు తప్పు జరిగితే. ఇందాకే చూశారు కదా, జగన్ లాగా ఆ మూట వచ్చి తగిలింది, దాంట్లో ఏం పెట్టారో నాకు తెలియదు. జగన్ లాగా దానికి పెద్ద గంట కట్టుకుని డ్రామాలు ఏం చేయను, భరిస్తాను నేను. ఎన్నిసార్లు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకులు ఎన్నిసార్లు నా మీద రాళ్ళేశారు, ఈపులు పగిలిపోయాయి మా అందరికీ. అన్ని తట్టుకొని వచ్చాం రాజకీయాల్లోకి. ఇలాంటి రౌడీ మూకలకి, ఈ తాటాకి చెప్పులకి అసలు బెదరం. అరే, దశాబ్దాల నుంచి ఒంటరిగా నడుపుతున్నాం పార్టీ, ఒక్కలమే ఉన్నాం, అన్ని ఒడిదుడుకులని తట్టుకొని నిలబడి ఉన్నాం. దేనికోసం అంటే మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టం అయితే ఆ మహారాణి పరదల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ మహారాణి నా మీద ఎక్కి ఏడుస్తూ ఉంటాడు ఆ మనిషి. ఏదైనా మాట్లాడితే కడప కోర్టుకెళ్ళి మరి బాబాయ్ గురించి మాట్లాడద్దు అంటారు. సరే, నేను వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడను, మరి హత్య గురించి మాట్లాడను, కట్టిపట్టు గురించి మాట్లాడను అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ కానీ చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపుల చేత తిట్టిస్తారు. మిగతా కులాల చేత తిట్టించలేకపోయారు. నన్ను ఒక కాపుల చేత ఎందుకు తిట్టిస్తారు? నేను అన్ని కులాలని గుండెల్లో పెట్టుకునేవాడిని. అంటే మీరు నా అభిమానుల్లో పాయికరావుపేటలో పోరాట యాత్ర అప్పుడు నా కోసం తోరణాలు కడతా 2 బిడ్డలు చనిపోయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఒక రూమ్ ఇల్లు లోపలికి పోతే నేను అడిగాను, నా అభిమానులు చనిపోయారని చెప్పి తలా నేను కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాను. బాధ కలిగింది. చూస్తే ఒకళ్ళు శెట్టిపల్లి కులానికి చెందిన అభిమాని, ఇంకొకళ్ళు రజక కులానికి చెందిన అభిమాని. అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను. కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకి అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం. కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి జగన్ 2,000 కోట్లు ఇస్తానని చెప్పి పెద్ద మన జక్కంపూడి రాజా గారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి, నిధులను కూడా మళ్లించేశారు. టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్ లో. కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి. రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పాడు. సరే, సంతోషం, నువ్వు చేయలేకపోయావు. జగన్ కి చాలా గుండె ధైర్యం ఎక్కువ, జగన్ మెచ్చుకోవాలి. కాపులకి ససేమేర రిజర్వేషన్ ఇవ్వనంటే జక్కంపూడి రాజా గారు అందరూ కూర్చొని ఆయనకి మద్దతు తెలిపారు. సో ఇక్కడ కులం లేదని మనందరికీ అర్థమవుతుంది కదా. కాపు ఈబీసీ రిజర్వేషన్
కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఎకనామికల్లీ